ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇవాల్టి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. తుని ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజ్లో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కొత్త పథకాన్ని లాంచ్ చేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ దంతుడూరి బాబు మిడ్ డే మీల్స్ అమలు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా విద్యా కుసుమాలు సకల సదుపాయాలు కల్పిస్తుంది. కార్పొరేట్ సంస్థలకు తీసుకుపోని రీతిలో సర్కార్ బడులను తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం చక్కని విద్యా ప్రణాళికలు అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ను తగ్గించడంతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తుంది. ఇవాల్టి నుంచి జూనియర్ కళాశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభమైంది. తుని మహిళా జూనియర్ కాలేజ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ దంతులూరి బాబు అధ్యక్షతన విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం పథకం లాంచింగ్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ హాజరయ్యారు. తొలుత సరస్వతీమాత విగ్రహానికి పూలమాలలు వేశారు. విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి రాజా అశోక్ బాబు, ఇనుగంటి సత్యనారాయణ విద్యార్థులకు భోజనాలు వడ్డించి మిడ్ డే మీల్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, మల్లా గణేష్, కలిదిండి సత్యనారాయణరాజు, దంతులూరి శ్రీనివాసరాజు, కుక్కడపు బాలాజీ, బోనం చిన్నబాబు, నారాయణచారీలు, మామిడి దాసు, అద్దేపల్లి బాలాజీ, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి అప్పారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పబోయేది ఏమిటంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం చెప్తున్నాను. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశపెట్టి మా జీవితాల్లో సంపూర్ణ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన తుని శాసనసభ్యురాలైన గౌరవనీయులైన శ్రీమతి యనమల దివ్య గారికి, మన తుని మాజీ శాసనసభ్యులైన గౌరవనీయులైన శ్రీ రాజా అశోక్ బాబు గారికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషన్ ఉతుక శుక్లా మేడం గారికి, ఈ వేదికకి అలంకరించిన పెద్దలందరికీ, ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే అధ్యాపకుల ఇతర బృందాల వారికి ముందుగా శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక విద్యార్థినిగా చెబుతున్నాను సార్. చదువుకోవాలంటే ముందుగా ఆహారం కావాలి. అలాంటి ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మనకు ప్రసాదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మనకు గొప్ప వరం. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమే కాకుండా బట్టలు, అలాగే బుక్స్, అలాగే షూ, అలాగే పుస్తకాలు మొదలైనవి మనకి ఇవ్వాలని, చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఇవన్నీ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మనకి ఇది గొప్ప వరం. అలాగే మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు ఒకే విధంగా ఉంటే విద్యార్థులు తినరని మా మనసుల్ని గుర్తించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూను మారుస్తూ మా కడుపులు నింపి మేము మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్న ఈ ప్రభుత్వానికి మా విద్యార్థి లోకం తరపున, మా తల్లిదండ్రుల తరపున, మా కళాశాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మాకు ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని మేము సద్వినియోగం చేసుకొని మేము బాగా చదువుకొని మా తల్లిదండ్రులకు, మా గురువులకు, మా కళాశాలకి, అలాగే పెద్దలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ, అలాగే గురువులకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా కళాశాల ప్రిన్సిపాల్ గారికి, వేదికమైనటువంటి కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బాబు గారికి, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులకి, మిత్రులు, గతంలో పురపాలక సంఘ చైర్మన్గా పనిచేసి ఈ పట్టణానికి అనేక సేవలు అందించినటువంటి ఇనుగంటి సత్యనారాయణ గారు, గతంలో ఈ కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా ఈ కళాశాలకి అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మిత్రులు కలిదిండి సత్యనారాయణరాజు గారు, వేదికమైనటువంటి ఇతర పెద్దలు, కళాశాల అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది, ఇక్కడికి చేసినటువంటి పట్టణ ప్రముఖులకి, ఇక్కడ నుండి బాలికలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం.
ఒక గొప్ప వ్యక్తి పేరున ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముందుగా 1వ తారీఖున ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం కారణం చేత సంతాప దినాల భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం మార్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మన శాసనసభ్యులు వారు శ్రీమతి దివ్య గారు, మన శాసనమండలి సభ్యులు పెద్దలు రామకృష్ణ గారు కూడా పాల్గొస్తున్న కార్యక్రమం ఇది. వారు ప్రభుత్వ పరంగా ఇతర కార్యక్రమాలు ఉండడం వలన వారు ఈ రోజున వారి తరఫున మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించమని చెప్పి వారి కోరిక మేరకు మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మరి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా, ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. ఈ పిల్లల యొక్క భారాన్ని తల్లిదండ్రులపైన తగ్గించాలా, వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పించాలంటే ఒక సంకల్పంతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఒకటి కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కావాల్సిన వారికి ఆర్థిక భారం తగ్గాలనుకున్నప్పుడు ఆ పిల్లలకు చదువుకునే పాఠ్య పుస్తకాలు కానివ్వండి, ఆ పిల్లలు ఉపయోగించే ఆ యూనిఫామ్ కానివ్వండి, దాంతోపాటుగా మరి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మన పౌష్టిక విలువలతో కూడుకున్నటువంటి ఈ పథకాన్ని మనం అందించినట్టయితే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులపైన ఆర్థిక భారం తగ్గుద్ది. ఇక్కడ పిల్లలు మంచి ఆహారాన్ని తీసుకోగలుగుతారు, బాగా చదువుకోగలుగుతారంటే ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. డొక్కా సీతమ్మ గారు అనే ఆవిడ గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గొప్ప అన్నదాత. అనే గతంలో పూర్వకాలంలో ఆ సమయంలో మరి గ్రామాలంట ఇళ్ళ వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఇతర దూర ప్రాంతాలకు వచ్చినటువంటి వారికి కూడా ఆతిథ్యం ఇచ్చి వారికి పట్టెడు అన్నం పెట్టి ఆరాధించేంటి దైవం ఆవిడ యావదాసింది కూడా ఈ అన్నదానానికే ఆవిడ ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి మహనీయురాలని మనం తలుచుకోవాలా. ఆ పుణ్యాత్మురాల యొక్క పేరు మీద మనం ఈ పిల్లలకి మధ్యాహ్నం భోజనం అందించాలంటే ఒక గొప్ప సంకల్పం, గొప్ప ఆలోచన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రావడం మరి మనందరికీ కూడా ఆనందదాయకం. మరి వారి పేరు మీద ఈ రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఆ భోజనం ఏ విధంగా ఉంది, బాగుందా లేదా, దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఎప్పటికప్పుడు మీ ఆహారం తీసుకునే పిల్లలు కమిటీ వారికి కానీ ప్రిన్సిపల్ వారికి కానీ చెప్పినట్టయితే ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మన శాసనసభ్యురాలైనటువంటి శ్రీ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారు హాజరవడం జరిగింది. అదేవిధంగా కాలేజీ కమిటీ సభ్యులకు, వేదిక మీద పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరున మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారకులు జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నామకరణం చేశారు. కాబట్టి ఇంత మంచి పేరు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ తెలియపరచాలి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో చూసాం కలుషితమైన పేర్లు, కలుషితమైన నాయకులు ఎంత కలుషితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది, గతంలో ఉన్న విద్యకు ఇప్పటికీ వ్యత్యాసాలు. కాబట్టి మీ అందరూ కూడా గ్రహించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భోజన పథకాన్ని ఏమాత్రం మీరు మిస్లీడింగ్ చేయకుండా, ఒకవేళ భోజనాలు గట్రా బాగోకపోతే కమిటీ సభ్యులకి తెలియపరచండి. అలాగని వదిలేసి వెళ్ళిపోవద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఉన్నారు కాబట్టి మనం మిలిసి చాలా జాగ్రత్తగా మీ అందరి సహాయ సహకారాలతో దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఎక్కడో దూర ప్రదేశాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా ఎప్పుడు 6 గంటలకి 5 గంటలకి తల్లిదండ్రులు ఉండేసి తీసుకొచ్చింది 12, 1 గంటకి తినాల్సి వస్తుంది.
దీని మూలంగా ఎంత క్వాలిటీ ఫుడ్ అయినా సరే చల్లగా అయిపోవడము, పిల్లలు కొంత దాన్ని నెగ్లెక్ట్ చేసి పడేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి దాని నుంచి మన గవర్నమెంట్ వేడివేడిగా అలాగే పౌష్టికపరమైన ఆహారాన్ని మనకు అందించడం కోసము, అప్పటికప్పుడు విద్యార్థులు ఈ వ్యయ ప్రయాసాలు తగ్గించడం కోసమని ఈ గవర్నమెంట్ ఇచ్చినందుకు, ఇటువంటి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేసినందుకు, మరి ముఖ్యంగా స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేసినందుకు మన కళాశాల తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రిజల్ట్ ఎలా పెరిగింది? గత ప్రభుత్వంలో చదవలేదా, రాయలేదా, చేయలేదా అంటే చేశారు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన చిన్న ఇదేంటి అంటే ఎగ్జామ్కి ఒక 20 రోజులు 30 రోజుల్లో ఇంపార్టెంట్ ప్రెషర్ ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి మెయిన్ క్వశ్చన్ బ్యాంక్స్, ఫ్రీ క్వశ్చన్ బ్యాంక్స్, సంకల్ప 2025 అని చెప్పి క్వశ్చన్ బ్యాంక్స్ అందరి విద్యార్థులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చారు. ఒక్కొక్కరికి చాలా అది ఎక్స్పెన్సివ్లోనే ఉండదు. కానీ అలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సంకల్ప అనే మెటీరియల్స్ని ప్రతి విద్యార్థులకు అందేటట్టుగా చేశారు ఒకటి. అలాగే బోర్డు నుంచి ఇవ్వడము, అవే క్వశ్చన్స్ని ఫార్వర్డ్ అయ్యేటట్టుగా చూడడము పోవడం, లేకపోతే బస్సు. అలాగే మనకి ఈ డ్రాప్ అవుట్స్ లిస్టును తగ్గించడం కోసం గత సంవత్సరం 711 మంది ఫీజు కడితే, అడ్మిషన్స్ ఫీజు కడితే ఎగ్జామ్కి వెళ్ళింది 600 మంది మాత్రమే. దగ్గర 100 మంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు. ఎందుకు అయ్యారు, దేనికి అయ్యారు అంటే కొంతవరకు రీజను ఇది అంటే అటెండెన్స్ సరిపోకపోవడము, ఒకరోజు వస్తే 2 రోజులు మారేయడము. ఈ డ్రాప్ అవుట్స్ లిస్టు మనకి ఎన్నో విషయాల్లో, ప్రతి విషయంలోనూ కూడా సార్ మాకు ఇది కావాలి అనకముందే మేడం మీకు ఏం చేయాలి అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇలా వచ్చే కళాశాలలో ఇలా అవకాశాలు చాలా కళాశాలకు లేదు. కానీ వీళ్ళకి ఇది కావాలి, మీరు ఏం చేస్తారంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆలోచించుకోకుండా కూడా ముందు చేయించేద్దాం మేడం అంటున్నారు. అలాంటి అభివృద్ధిగా ఉంటుండే మన అదృష్టం. థ్యాంక్ యూ. అభివృద్ధి కమిటీని మనము నిరంతరము కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే మన పార్ట్లుగా మనం విద్యని వృద్ధి చెందుకుంటూ మంచి స్థానానికి వెళ్ళి మంచి పొజిషన్స్లో మనము ఇది చేసుకోవాలి.